ఏపీ లాసెట్ 2024 అడ్మిషన్‌కి సంబంధించి మనకు ఎట్టకేలకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనకు ఎప్పుడు కౌన్సెలింగ్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, కాలేజ్‌లో ఎప్పుడు రిపోర్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీకు సీట్ వచ్చినప్పటికీ కూడా కాలేజ్ చేంజ్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టయితే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా మీరు హాజరైతే అవ్వచ్చనమాట. సో డీటెయిల్గా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఫ్రమ్ డేట్ అని మెన్షన్ చేశారు. ఈ రోజు నుంచి అంటే చిల్డ్రన్స్ డే కాబట్టి ఈరోజు నుంచే నవంబర్ 14 నుంచి నవంబర్ 17వ తేదీ లోపల మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మనకు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవడానికి రేపటి నుంచి నవంబర్ 15 నుంచి నవంబర్ 19 లోపలే మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే వెబ్ ఆప్షన్ కానీ తీసుకున్నట్టయితే నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ లోపల మనకు వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారో దాంట్లో ఏదైనా చేంజ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే అంటే కాలేజ్ ఏమైనా ఇంకా చేంజ్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే నవంబర్ 24వ తేదీ వరకు మీకు టైం అనేది ఇచ్చారు. ఆ తేదీ లోపలే మీరు వెబ్ ఆప్షన్లో చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అనమాట. మనకు నవంబర్ 26వ తేదీ నుంచి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజ్ను మీరు చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మీ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ లోపల రిపోర్ట్ అయితే చేసుకోవాలని ఇక్కడ మనకు డేట్ అనేది మెన్షన్ చేశారు. సో అలాగే క్లాసెస్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుందో వెంటనే మీరు వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ అయితే చేసుకోండి. ఇదండి ప్రస్తుతం ఏపీ లాసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.